హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీస్ హెల్తీ లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో నేను వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నా. కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశా అని చెప్పేసి రాసున్నాను. ఈ మసాలా ఏంటంటే మనం చల్లార చేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పులావ్ మసాలా ఏదైతే ఉంటుందో అదంతా కూడా వేసిన తర్వాత అప్పుడు అందులో మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఏంటంటే మనం మిక్సీ ఆడుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అది కూడా కుక్ అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను, నెక్స్ట్ క్యారెట్, టమాటో, బీన్స్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను తీసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట వెజిటేబుల్ బిర్యానీ. మీరు ఇంకా ఆలు వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకొని మగ్గించేసుకున్న తర్వాత ఏంటంటే క్యారెట్ మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాను. మనకి ఇందులో ఎటువంటి గ్రేవీ అవసరం లేదండి, ఎందుకంటే ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇదే సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేయండి ఇప్పటివరకు. ఇందులో ఎసరు పోసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గి మనకి కుక్ అయ్యింది అన్నప్పుడు ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకొని ఆల్రెడీ మనం వెజిటబుల్స్ కుక్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాము. ఎసరు పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ సాల్ట్ వేసుకొని సరిగ్గా ఉందో చెక్ చేసుకోవాలి. ఈలోపు ఏంటంటే ఇక్కడ నేను రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. 1:2 రేషియోలో ఎసరైతే పోసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీల్ మేకర్ నేను మర్చిపోయాను యాక్చువల్గా, అందుకని చెప్పి పక్కన స్టవ్ మీద మీల్ మేకర్ వాటర్ వేసి బాయిల్ చేసి ఆ మీల్ మేకర్ ఇందులో వేసాను అనమాట ఎసరు మరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఎసరు ఇలాగా మనకి మంచిగా వాటర్ అయితే మరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకోవాలి. ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వరకు నేను నార్మల్ రైస్తో ఎప్పుడు అంటే నార్మల్ రైస్ అంటే మనం అన్నం వండుకునే రైస్, డైలీ అన్నం వండుకునే రైస్తో ఎప్పుడు నేను బిర్యానీ చేసినా ఫెయిల్ అయ్యేదాన్ని. ఒక ట్రిక్ ఫాలో అయ్యాను. అయిన దగ్గర నుంచి ఇంకా రైస్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఎసరు మొత్తం మరిగిపోయిన తర్వాత ఇందులో మనం యాడ్ అంటే ఏమంటాం కడిగి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఎసరు బాయిల్ అవ్వాలండి. మరీ ఎక్కువసేపు బాయిల్ అయినా కానీ మనకి అంటే 1:2 రేషియో తీసుకున్నాం కదా వాటర్, అది డిఫరెన్స్ వచ్చేస్తుంది. మరీ ఎక్కువ కాదు, జస్ట్ బౌలింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట రైస్. అంటే వాటర్ ఇలా ఉండాలి చూడడానికి, వాటర్ రైస్ కాంబినేషన్. ఇప్పుడు ఇందులో మనం అప్పటిదాకా హైలో పెట్టుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అడుగున ప్యాన్ పెట్టేసుకున్నాం అనుకుని అస్సలు మాడదు. రైస్ చూడడానికి పొడి పొడిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా సాఫ్ట్గానే ఉంటుంది రైస్. అసలు బాస్మతి రైస్ ఇంకా వాడాల్సిన పని ఉండదు అనమాట. ఈ రైస్ వండడం వచ్చిన తర్వాత వెజిటేబుల్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ వండుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని రైస్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.